పిటిషన్స్ కమిటీ అనేది ప్రజల గొంతుక లాంటిదని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ఈ కమిటీ సభ్యులందరూ చురుకుగా పనిచేస్తే ప్రజలలో మంచి పేరు, గుర్తింపు వస్తుందన్నారు. తెలంగాణ శాసన మండలి కాన్ఫరెన్స్ హాల్లో తెలంగాణ శాసన మండలి పిటిషన్స్ కమిటీ ప్రథమ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీలు దాసోజు శ్రావణ్, రెహ్మత్ బేగ్, దామోదర్ రెడ్డి, కోదండరాం, తెలంగాణ శాసన మండలి సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులు, శాసనసభ సెక్రటరీ ఆర్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ, పిటిషన్స్ కమిటీ అనేది ప్రజల గొంతుక లాంటిది అని, ఈ కమిటీ సభ్యులందరూ చురుకుగా పనిచేస్తే ప్రజల్లో మంచి పేరు, గుర్తింపు వస్తుందని, లెజిస్లేచర్ కమిటీలో సభ్యులుగా ఉండటం బాధ్యతగా భావించాలన్నారు. పిటిషన్స్ అనేవి భవిష్యత్తులో పెండింగ్లో లేకుండా చూసుకోవాలని పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, శాసనసభ, శాసన మండలి సభలను అధికార, ప్రతిపక్ష అనే తారతమ్యం లేకుండా నడుపుతున్నామని, పెండింగ్లో ఉన్న అన్ని కమిటీలను నియమించుకోవడం జరిగిందని, పిటిషన్ అనేది లెజిస్లేచర్ నమూనా పద్ధతిలో ఇవ్వాలన్నారు. అలా ఇస్తేనే పరిగణనలోనికి తీసుకోవడం జరుగుతుందని, లెజిస్లేచర్ కమిటీలలో స్థానం దక్కడం అదృష్టంగా భావించాలన్నారు. కమిటీలలో చురుకుగా పనిచేస్తే అనుభవం పెరుగుతోందని చెప్పారు. గతంలో తాను కూడా అసెంబ్లీ లైబ్రరీ కమిటీలో పనిచేసి నేడు ఈ స్థాయికి వచ్చానని చెప్పారు. డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ మాట్లాడుతూ, తెలంగాణ శాసన మండలి పిటిషన్స్ కమిటీ చైర్మన్గా పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. తన కర్తవ్యాన్ని బాధ్యతగా నిర్వహిస్తానని హామీనిస్తున్నానని, సభలను, కమిటీలను సజావుగా నడిపేందుకు పూర్తి సహకారం అందిస్తున్న శాసనసభ స్పీకర్, శాసన మండలి చైర్మన్, శాసనసభ వ్యవహారాల మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు.